గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు అందాలనే పంచాయతీ ఎన్నికలు. మంత్రి సీతక్క. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు అందాలనే పంచాయతీ ఎన్నికలు అయితే ఉన్నాయని మంత్రి సీతక్క అయితే అన్నారనమాట మేడం గారు. అయితే తెలంగాణలో 2 విడతల్లో ఇప్పటి వరకు 8,566 పంచాయతీలు ఎన్నికలైతే విజయవంతంగా పూర్తయ్యాయని ఆవిడైతే చెప్పారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహచార మంత్రుల నాయకత్వంలో కాంగ్రెస్ గ్రామస్థాయిలో సత్తా చాటిందన్నారు. బీసీ జనగణ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్ లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంది. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించాం. సమ్మక్క సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాళ్లు కాదు, రాతి శిలపై చెక్కిన చరిత్రే ఆదివాసీ అస్తిత్వానికి నిదర్శనం. ఇళ్ల విషయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి 10 ఇళ్ళైనా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నరలో కొన్ని వేల ఇళ్ళు అయితే ఇచ్చింది. మహిళలకు చీరలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పేద పిల్లలకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తే కొందరికి కళ్ళమంటగా మారింది. తడ్వాయి ప్రాంతంలో ఆదివాసీ మహిళ గెలిస్తే భూములు లాగేసుకుంటారని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం నీచమైన రాజకీయం. మా ఆదివాసీ దేవుళ్ళ జోలికి వచ్చిన మా అస్తిత్వాన్ని, ఆత్మగౌరవం దెబ్బతీసిన ఊరుకునేది లేదని చెప్పేసి అన్నారన్నమాట. సో పంచాయతీలకు నిధులు వస్తేనే అభివృద్ధి అయితే జరుగుతుంది. నిధులు రావాలంటే ఎన్నికలు అయితే జరగాలి. అందుకే తెలంగాణలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.